ఇకపోతే మీ నియోజకవర్గానికి వస్తే మీరు 4 సార్లు రైల్వే కోడూరుకి ఎమ్మెల్యేగా చేశారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అలాగే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ఏమైనా పరిష్కరించారా? ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయి? చాలా మంది కూడా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, రకరకాల చైర్మన్ పదవులు వచ్చిన రకరకాలు ఉన్నారు. కానీ కోడూరుకు వాళ్ళ అధికారంలోకి వస్తానే ఏంది కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రౌండ్లో ఉండాం కాబట్టి చూస్తున్నాం. పబ్లిక్లో కూడా అదే ఒపీనియన్ ఉంది. పబ్లిక్లో కూడా మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు మేము చెప్పినప్పుడు మా అధికారంలోకి వచ్చి ఇది చేస్తామంటే అందరూ చెప్తారు సార్, ఎవరు చేయరు కదా ఎట్టడగా అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్. కానీ ఈవేళ 2019లో జగన్మోహన్ ముఖ్యమంత్రి చేపట్టి నుంచి అనేక ఒక దగ్గర సంక్షేమం, ఒక దగ్గర డెవలప్మెంట్ దగ్గర అంటే పర్మనెంట్ సెక్టర్ ప్రజలు ఎదుర్కొంటున్న, ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాలు కొన్ని మీ ముందు ఉంచుతా. ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ దాదాపు 40 గ్రామాలు, 7 పంచాయతీలు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, హై స్కూల్ పిల్లలు వాళ్ళు రైల్వే ట్రాక్ దాటుకుంటే 3 కిలోమీటర్ల నుంచి పోవాలా. 3 కిలోమీటర్ అంటే రోడ్డుగా ట్రైన్ వస్తుందంటే అట్లీస్ట్ మినిమం ఒక హాఫ్ నుంచి 40 అవమానం పట్టే పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పటి నుంచి అడుగుతాను. మేము అపోజిషన్ ఉన్నప్పుడు కూడా దాని గురించి బాగా ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వం పైన ఒత్తిడి ధర్నాలు పెట్టాం. నేను, ఎంపీ గారు, లీడర్లు అందరూ కూడా పెట్టి ఉంటాం. అంతా వాళ్ళ కూడా వచ్చి లేస్తాం, మేము చేస్తాము, ఇవన్నీ మాట ఇచ్చాక చేయలేకపోయాను. అంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళున్న గవర్నమెంట్ నుంచి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అక్కడ కానీ కాంగ్రెస్ కావచ్చు, ఆ ప్రజల నుంచి వచ్చిన ప్రజల నుంచి అభ్యర్థులను వాళ్ళు పెద్దగా దాన్ని తీసుకోవాలి, బేఖద్దరు చేశారు. సో మేము అధికారం వస్తాను కష్టాన్ని చేద్దామని చెప్పేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు మేము కూర్చొని దానిపైన ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించినాం. స్టేట్ కాంట్రిబ్యూషన్ మళ్ళీ 5 కోట్లు కావాలంటే అప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా పొజిషన్ అంటే 24 hours మనకు శాంక్షన్ ఇచ్చాడు 5 crores అప్రోచ్. అంటే రైల్వే ట్రాక్ పోతుంది అప్రోచ్ 2 పక్కల. సో ఇవన్నీ కూడా మేము విత్ ఇన్ ఒక గవర్నమెంట్ వస్తేనే ఆల్మోస్ట్ అంటే 3-6 months దాన్ని మూవ్ చేసినాం. తర్వాత పరిణామాలు మీకు తెలుసు, కరోనా రావడం మొత్తం టోటల్గా టెండర్ ఎవరికి ముందు రావడం అంటే మనిషి బతికే చాలా లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆ 2 years అట్లా అయిపోయింది. సో మళ్ళీ ఎట్టకెళ్ళక మళ్ళీ టెండర్ చేయించాం. ఆ టెండర్లో కూడా మళ్ళీ ఇంకో 2 టెండర్ వేసి అతను పనులు చేయకుండా ఉంటే అది కూడా క్యాన్ కొత్త టెండర్ వేయించాం. ఇప్పుడు వర్కులు జరుగుతున్నాయి. వర్కులు జరిగినప్పుడు ఒక బ్యారలే కాకుండా రెండు ఇచ్చాం. అంటే అవుట్ ఎగ్జిట్ తర్వాత ఇది 2 పక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా అది చేసినాం. ఎందుకంటే